స్మిత్ అని ఆయన ఉన్నాడు, ఆయన చరిత్రకారుడు, ఆయన రాసిందే పాఠాలు చెప్తారు. ఇది వేదంలో గాథ. విశ్వామిత్రుడు గొప్ప దయ కలవాడు, గొప్ప కోపం కలవాడు. ఏం చేశాడు ఆయన? తల్లిదండ్రులు వదిలేసినటువంటి కొడుకుని ఒకడిని తాను దత్తత తీస్తున్నాడు. తాను కొడుకులతో చెప్పాడు, తను చాలామంది ఉన్నారు సంతానం, వాళ్ళతో చెప్పాడు, ఒరే వీడిని మీ అన్నయ్యగా స్వీకరించండి రా అన్నాడు. ఇది దయాభావం. పరాయవాడిని తన కొడుకుగా చేసుకుని, తన కొడుకులు ఉండి వాడు దిక్కు లేకుండా ఉన్నాడు కనుక కొడుకుగా తీసుకున్నాడు. వాడి పేరు సునశ్చేపుడు. తీసుకుంటే కొడుకులు అన్నారు, ఇదేం అన్యాయం, వాడిని ఉండో తీసుకొచ్చి మాకు అన్నయ్యగా అప్పగిస్తామేంటి, మేము వాడిని అన్నగా గౌరవించడం ఏంటి, మాకు నచ్చలేదు అన్నారు. ఒరే నా మాట కాదన్నారు కనుక మీరంతా కూడా ఏమైపోతారు, సంస్కృతి లేకుండా పోతారని చెప్పించేశాడు ఆయన. వాడు అడవుల పాలు అయిపోయారు. 50 మంది, ఒకళ్ళగా ఇద్దరు కదా, అంధురులు అంటారు వాళ్ళని. అడవుల పాలు అయ్యారు. అడవుల పాలు అయిన తర్వాత వాళ్ళ యొక్క సంతానాన్ని ఆంధ్రులు అంటారు. సంస్కృత మర్యాద ప్రకారం మొదటి వర్ణాన్ని వేరే సంతానానికి, వాని యొక్క సంతానము అనే అర్థంలో దీర్ఘం వస్తుంది. ఇక్కడ దీర్ఘం వచ్చింది, అంధులు కాస్త ఆంధ్రులు అయ్యారు. వాళ్ళు అలాగ అడవుల్లోనే ఉన్నారు కొన్నాళ్ళు, చాలా కాలం ఉన్నారు. అశోకుడి కాలంలో వాళ్ళు బౌద్ధ మతం తీసుకున్నారు. ఇది అశోకుని శాసనాల్లో ఉంది. ఆ తర్వాత కాణ్వులు అనే రాజులు పాలించే కాలంలో వాడు మన విశ్వామిత్రుడి వంశం కదా, రాజరికం. విశ్వామిత్రుడు మొదటి మహారాజుగా ఉండేవాడు, ఆయన దగ్గర అక్షోహిణి సైన్యం ఉండేది. ఆ రాజవాసన వలన ఆ కాణ్వులు దగ్గర, కాణ్వులు అనే రాజుల దగ్గర వీళ్ళు భృత్యులుగా చేరారు. ఆంధ్ర భృత్యులు అంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాణ్వుల్లో సుశర్మ అనేవాడిని చంపి వీళ్ళు రాజరికం పొందారు. వీళ్ళు ఏకంగా దాదాపు చాలా తరాలు పాలించారు, వీళ్ళే పాలించారు. ఆంధ్రరాజుల యొక్క చరిత్ర మనకు చాలా విస్తారంగా చరిత్రలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ విశ్వామిత్రుని యొక్క సంతానం అంధులు, వీళ్ళని ఆయన శపించాడు అని అంటే, ఈ స్మిత్ అని ఆయన ఏం చేశాడు, ఈ అంధులే మూలవాసులు, ఆంధ్రులు మూలవాసులు ఇక్కడ, ఆర్యులు వీళ్ళకి తెలుసు, వీళ్ళు విశ్వామిత్రుని శాపం వలన పతితులయ్యారు అని రాశాడు. అంటే ఇప్పుడు ఆయన మూలవాసులు వేరయ్యారు, విశ్వామిత్రుడు వేరయ్యారు అండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అంధుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు, విశ్వామిత్రుని తండ్రి గాధి, ఆయన యొక్క తండ్రి కుశనాభుడు, ఆయన తండ్రి కుశుడు. అన్ని తరాలు పైనుంటే వీళ్ళు మూలవాసులు ఎలా అవుతారు? అంతే కదా. అంటే అతను తేడా చేశాడు. ఉన్నది ఐతరేయ బ్రాహ్మణంలో ఈ గాథ, నేను బ్రాహ్మణం చూశాను అక్కడ ఉన్నది ఇది. కానీ ఈయన ఆంధ్రులు మూలవాసులు అని చెప్పాడు. అబద్ధం ఇది, ఇదొక అబద్ధం. ఈ మార్క్స్ మల్లర్ అన్నాడు, ఈయన పురాణాల్లో ఉండేటువంటి చరిత్ర తీసుకున్నాడు. పురాణాల్లో చరిత్ర తీసుకుని ఏం చేశాడు, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉంటే, ఈ మంత్రిని అప్పటికి 36 తరాల వెనక ఉండేటువంటి మౌర్య చంద్రగుప్తుడిని ఏకం చేసి మధ్యుడి చరిత్ర మాయం చేసి అంధైకం వచ్చింది అని చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తే అదే రాసుకుంటున్నారు, అదే పాఠం చెప్తున్నారు. మరి ఇది మోసమే కదా. ఇంతేకాదు, జనమేజయ మహారాజు శాసనాలు వేయించాడు. వాళ్ళ యొక్క ముత్తాత ధర్మరాజు కూడా శాసనాలు వేయించాడు. ఆ శాసనాల కాపీలు వీళ్ళకి దొరికాయి. ఎవరికి? పాశ్చాత్యులకు దొరికాయి, ఇక్కడ పంచశీ అధికారులకు దొరికాయి. దొరికితే అందులో ఈ జనమేజయ మహారాజు వేయించిన శాసనంలో చివర సోమదినే అని ఉంటే దాన్ని విరిచి సౌమ్యదినే అని మార్చి, అక్కడ భరణీ నక్షత్రం ఉంటే అశ్విని నక్షత్రం చేసి ఓ గణకుడికి పంచాంగం రచించేయడానికి పంపించి, ఇక్కడ కుదురుతున్నాయండి తిథివారాలు అని అడిగారు. వారం నక్షత్రం కుదురుతున్నాయి. ఎలా కుదురుతాయి? మార్చేస్తే కుదురుతాయా? కుదరట్లేదన్నా. ఇది తప్పుడు శాసనాలను రాసి కట్టకట్టి పడేశారు. ఇది చేసిన పని కోల్బ్రూక్ అనేటువంటి చరిత్రకారుడు చేసిన పని. కనుక ఇలాగా ఈ చరిత్రను తొక్కివేయడం కోసం అని చెప్పి మోసాలు జరిగాయి.